రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి, అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. డబ్బుల మూటతో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే శుక్రవారం పూట ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఆ తల్లి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర ఇది చల్లుకోవటం వల్ల మీ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే ప్రవేశిస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి. అసలు ఏం చల్లాలి, ఎలాంటి నియమాలు శుక్రవారం పాటిస్తే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం ఏంటంటే కనుక శుక్రవారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరిస్తాం. ఆ తల్లి అనుగ్రహం ఉందనుకోండి, ఆటోమేటిక్గా సంపాదన అనేది మనకు చేకూరుతుంది. అదే ఆ తల్లి అనుగ్రహం లేకపోతే మనం రూపాయి కోసమైనా సరేనండి చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. రూపాయి కూడా మనకు పుట్టదు, రూపాయి కూడా ఏంటంటే కనుక మనకు ప్రాప్తం అనేది కలగదు కదా. కాబట్టి మీకు చక్కగా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి సంపాదన పెరగాలన్నా సరే శుక్రవారం మనం ఈ పనులను చేయాలన్నమాట. మనము ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు బారెడు పొద్దెక్కిన దాకా ఇంట్లో నిద్రిస్తూ ఉంటాం. అలా నిద్రించడం వల్ల ఏంటంటే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇల్లంతా కూడా ఏంటంటే కనుక కష్టాల పాలవుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు శుక్రవారం అంటే తెల్లవారుజామున నిద్రలేస్తే ఇంకా చాలా మంచిది. అలా లేవగానే ఏంటంటే కనుక స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే కనుక అంటే మనము ఏం చేస్తామంటే అండి, లేవగానే మనము వంటింట్లోకి వెళతాం, ఏదో ఒకటి చేస్తుంటాం. అలా చేయకండి. మీరేంటంటే పాచి మొహంతో కానీ ఎంగిలి మొహంతో కానీ వెళ్ళి స్టవ్ను వెలిగించడం, వంటగదిలో పనులు చేయడం ఇలా చేయకూడదు. ముందుగా ఏంటంటే మొహాన్ని చక్కగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత అండి నీళ్లు పుక్కిలిచ్చి మీరు అంటే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. ఇంటిని వాకిలి శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి, అలానే కాకుండా కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. శుక్రవారం ఖచ్చితంగా ఈ విధంగా చేస్తేనే చాలా మంచిదన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత మీ ఇంటిని కూడా క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం రాళ్ళ ఉప్పు వేయండి, పసుపు వేయకూడదు అనమాట. శుక్రవారం పసుపుని వేసి ఇంటిని క్లీన్ చేయకూడదు. శుక్రవారం గురువారాల్లో రాళ్ళ ఉప్పు వేసి క్లీన్ చేస్తే ఏమవుతుందంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఏర్పడతాయి కదా, అవి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసేసిన తర్వాత మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంకా మీ వంటగదిలో మీరు స్టవ్ని క్లీన్ చేసుకోవడం ఇలాంటివి చేసేసిన తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు చేయండి. లక్ష్మీ కటాక్షం కలగాలి, ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలి, మా సంపాదన పెరగాలి, అలానే కాకుండా మాకు దరిద్రాలు ఉన్నాయి అవి పోవాలంటే శుక్రవారం స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకొని చేస్తే చాలా మంచిది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్నానం చేసే నీటిలో పసుపుని చిటికెడ వేసుకోవాలి. ఎక్కువగా ఏం అవసరం లేదనమాట, వేసుకొని చేసుకోండి. ఆ తర్వాత ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా కాళ్లకు శరీరానికి అంతా కూడా పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, అవి కూడా తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. అలా చేసుకోండి. ఇక ఆ తర్వాత మీరు ఇలా చేసేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. తలస్నానం ఖచ్చితంగా శుక్రవారం చేయాలి. చాలామంది అంటారు తలస్నానం చేస్తే దరిద్రమని, కానీ మన పూర్వకాలం నుంచి కూడా మన పెద్దవారు కూడా ఏంటంటే శుక్రవారం వచ్చిందంటే చాలు ఖచ్చితంగా స్నానం చేసి దీపం పెట్టేవారు ఇంట్లో. ఎందుకంటే అలా పెడితేనే కదా మరి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అందుకే మీ ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా తలస్నానం చేయండి. అందరూ కూడా తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి, నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. అలా కనుక ధరిస్తే ఏంటంటే కనుక మీకు దరిద్రం అనేది ఏంటంటే కనుక మీ ఇంట్లో తాండవిస్తుంది, మీకు దరిద్రం పట్టి పీడిస్తుందని చెప్పొచ్చు. ఇక ఇలా చేసేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని మనము అంటే శుభ్రం చేసుకోవాలి ముందు రోజే. ఆ రోజు చేయకూడదు, ఇంట్లో బూజు కూడా దులుపుకోకూడదు. అలా చేస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనమాట. ముందు రోజు మనం చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ అమ్మవారికి ఏంటంటే కనుకనండి తామర పుష్పాలు దొరుకుతాయి. అవి ఒక్కసారైనా సరేనండి మనము నార్మల్గా శుక్రవారం ఏంటంటే తామర పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే చాలా మంచిది. మనం కోరిన కోరిక ఆ తల్లి తీరుస్తుంది అనమాట. తామర పుష్పాలు లేవంటే కనుక మందార పూలు కానీ గులాబీ పూలు కానీ మీ దగ్గర ఆ సమయానికి ఏ పూలు ఉంటే అవి తీసుకుని పెట్టండి. ఒక 2 పుష్పాలు పెట్టుకుంటే సరేనండి ఆ తల్లి సంతోషిస్తుంది అనమాట. ఆడంబరంగా కాకుండా మన దగ్గర ఉన్న దాంట్లో ఏంటంటే కనుక మనం సంతోషపడి ఆ తల్లిని సంతోషించేలాగా పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచిది. ఇలా ఈ విధంగా పుష్పాలు పెట్టేసి ఆవునెత్తుతో దీపం పెట్టండి. మన శక్తి కొలది అండి, మనం ఇలాగే చేయాలని లేదు. నువ్వుల నూనెతో కానీ ఆవునెత్తుతో కానీ దీపారాధన చేయండి. అలానే ఇంకేంటంటే కనుక మీరు ఇలా దీపారాధన చేసిన తర్వాత ఇల్లు అనుకూలించాలి. అలానే కాకుండా ఇంట్లో ఉండే అన్ని సమస్యలు పోవాలి. అలా మీకేంటంటే కనుక మంచి జరగాలంటే లవంగాన్ని వేసి దీపం పెట్టాలి. శుక్రవారం లవంగాన్ని వేసి దీపం పెడితే చాలా మంచిది. దీపం డైరెక్ట్ నేల మీద కాకుండా ఏదైనా ఒక ఆకు, తమలపాకు కావచ్చు, రావి ఆకు కావచ్చు, ఇలా మీ దగ్గర ఏ ఆకులు ఉంటే సమయానికి ఆకు మీద ఏంటంటే కనుక స్వస్తి గుర్తు కానీ లేదంటే బొట్టు పెట్టి కానీ దానిపైన ప్రమిదను పెట్టి చక్కగా నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపం పెట్టండి. ఏకవత్తితో దీపం ఏంటంటే కనుక శివాల దగ్గర పెడతారు. అందుకే ఏకవత్తి దీపం ఏంటంటే పెట్టకూడదని చాలా శాస్త్రాల్లో ఉందన్నమాట. అదే 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేయొచ్చు. 4 ఒత్తులను ఏంటంటే కనుక మనం విడివిడిగా వేసేసి కూడా దీపారాధన చేసేసి అందులో లవంగాన్ని వేయాలి. ఆ లవంగం కూడా ఏంటంటే కనుక పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే అది పరిహారానికి పనిచెయ్యదు కదా, కాబట్టి పువ్వు ఉండేలాగా చూసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత మీరు అంటే
ఇంకా ఒక చిన్న బెల్లం ముక్క కానీ, లేదంటే కనుక నార్మల్గా కొంచెం పంచదార, లేదంటే అరటిపండు, ఏది ఉంటే అది ఆ సమయానికి మీ ఇంట్లో మీరు నైవేద్యంగా పెట్టేస్తే పూజ సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. మనం ఏంటంటే కనుక నైవేద్యాలు పెట్టుకోవటం ఇవన్నీ కూడా కొంతమందికి సమయం ఉండదు. ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో ఏంటంటే కనుక అందరికి అన్నీ చేయాలని రూల్ ఏముండదు, చేసుకునేంత సమయం ఉండదు. కాబట్టి సింపుల్గా అండి టక్కున అయిపోయేలాగా మీరు ఇలా ఈ విధంగా పూజ చేసుకోండి. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. అలానే కాకుండా శుక్రవారం ఎవరైనా సరేనండి మీ ఇంటికి భిక్షం తీసుకోవడానికి వస్తారు. మన ఇళ్ళ దగ్గరికి ఏంటంటే వస్తూ ఉంటారు. మనకు తోచిందండి, డబ్బే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. మీరేంటంటే కనుక ఒక పావుసెరు బియ్యం కానీ, ఒక 2 రూపాయలు కానీ, ఒక 5 రూపాయలు కానీ దానం చెయ్యండి. అలా దానం చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ తల్లి మనని పరీక్షిస్తుందన్నమాట. లక్ష్మీదేవి మనని పరీక్షిస్తుంది. వీరు దానగుణులా లేదా అంటే పీస్ నాసి వాళ్ళ అన్నట్టుగా ఏంటంటే ఆ తల్లి మనని గమనిస్తుందన్నమాట. మనం దానం చేస్తే అంతకంత సంపాదన మనకు చేకూరుస్తుంది. డబ్బుని మనం ఏంటంటే ఇతరులకు ఇవ్వకూడదు, కానీ బియ్యం కావచ్చు, మన దగ్గర ఉండే కొన్ని పదార్థాలను మనం దానం చేయొచ్చు. అలా దానం చేస్తే చాలా మంచిదన్నమాట. ఎంత దానం చేస్తామో అంతకంత ఫలితం మనం పొందుతామండి. అందుకే శుక్రవారం చాలామంది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, గుళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే భిక్షం తీసుకునే వాళ్లకు రూపాయి, 2 రూపాయలు ఇలా దానం చేస్తాం. అలా చేయటం వల్ల మంచిదండి. దానం చేస్తున్నాం, అప్పుగా ఇవ్వట్లేదు, ఎవరికి కూడా ఫ్రీగా ఇవ్వటం లేదు. కాబట్టి దానం చేస్తున్నాం కాబట్టి మనకేంటంటే కనుక దానానికి తగ్గట్టుగా ఏంటంటే ఫలితాలు ఉంటాయి. ఇది గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఈ రోజున ఏంటంటే కనుక పాలు, పెరుగు అలానే కాకుండా ఇంకా ఏంటంటే పాలకు సంబంధించిన పదార్థాలు ఎవ్వరికి కూడా బదులుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందుకే శుక్రవారం అండి ఇంటికి ఆడపిల్లను పంపించరు. ఎందుకంటే పుట్టింటి నుండి అత్తారింటికి శుక్రవారం ఆడపిల్ల వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. చింతపండు కావచ్చు, అలానే కాకుండా మామిడికాయ కావచ్చు, ఇలాంటివి కూడా ఏంటంటే కనుక అంటే పచ్చళ్ళు తెచ్చుకోకూడదు, అప్పుగా ఇవ్వకూడదు, బదులుగా ఇవ్వకూడదు. అవి కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు. కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీ గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఇది చల్లటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుంది, అంటే ప్రవేశిస్తుంది, పీట వేసుకొని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న బౌల్ని తీసుకొని అందులో ముందుగానే రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అంటే గులాబీ పూల రెక్కలు వేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్ల పాలు, 5 చుక్కల అత్తరు, ఆ తర్వాత 1 స్పూన్ అంత కుంకుమ, 1 స్పూన్ అంత పసుపుని పోసేయండి. అలా పోసేసిన తర్వాత అదంతా కూడా కలిపేసి గుమ్మం దగ్గర చల్లండి. గుమ్మం దగ్గర చల్లిన తర్వాత అలానే కాకుండా తలుపులపై కూడా చిలకరించవచ్చు. నీళ్ళు అంటే ఎక్కువగా ఏం తీసుకోకండి. ఒక 2-3 చెంచాల నీళ్లు, అంటే ఒక చిన్న అర గ్లాస్ అన్ని నీళ్ళు, అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది, అందులో అర గ్లాస్ అన్ని నీళ్లు, అందులో 2 చుక్కల పాలు, అలానే కాకుండా 5 చుక్కల అత్తరు లేకపోతే రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ అంత కుంకుమ, 1 స్పూన్ అంత పసుపు, ఇవన్నీ కూడా చక్కగా కలిపేసిన తర్వాత ముందు మన ఇంటి గుమ్మం దగ్గర చల్లాలండి. గుమ్మం ముందు చల్లండి, గుమ్మం దగ్గర, గుమ్మం ముందు, ఇంట్లో నుంచి బయట నుంచి చల్లండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, తలుపుల పైన, మీ పూజ గదిలో, అలాగే వచ్చేసి ఏంటంటే మీ మూలల్లో, అలానే ఇంకా మీరు అంటే ఇంటి చుట్టూ వేలుంటే ఇంటి చుట్టూ ఇలా ఏంటంటే మొత్తం కూడా చల్లేయండి. ఇలా చల్లేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, మాకు మంచి జరగాలి, మా ఇంట్లో నుంచి చెడిపోవాలి, మా ఇంట్లోకి లక్ష్మీదేవి చేరాలి అనుకుంటూ చల్లుకుంటే చాలా మంచి తర్వాత. ఎందుకు ఈ పరిహారం చేయాలని మీకు అనిపించవచ్చండి. ఏంటంటే ఇది చల్లడం వల్ల ఏంటంటే ఇది మంచిదనమాట. అంటే మంచిదంటే కనుక చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం. నీళ్ళే కదా, నీళ్లతో ఏమవుతుంది అనుకోకండి. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. పాలు ఏంటంటే కనుక పాల కడలి నుంచే కదా లక్ష్మీదేవి ఉద్భవించింది. అలానే పసుపు, కుంకుమ మంగళకరమైనది, శుభకరమైనది. అత్తరు ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగుణమైన ఇంటికి వచ్చేలాగా చేయటానికి ఈ సుగంధ ద్రవ్యం అనేది ఉపయోగపడుతుంది. ఇది చాలా మందికి తెలియదు. కాకపోతే ఏంటంటే కనుక బాగా కోటీశ్వరులు, డబ్బుండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇండ్లలో ఏంటంటే కనుక నార్మల్గా అండి పూజ చేసినప్పుడల్లా 2 చుక్కలు అత్తరు ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు చల్లుతారు. కావాలంటే మీరు తెలుసుకోండి, అడిగి చాలా మంది చేస్తారు. ఇది మార్వాడీలు, కోటీశ్వరులు, పెద్ద పెద్ద మునులు, సాధువులు, అలానే కాకుండా సిద్ధులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, చేస్తారు. పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా చాలా మంది ఆచరించేవారు. అత్తరు దొరుకుతుందా అండి అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇందులో 2 రకాల స్మెల్తో కడిగి ఉంటుందండి అత్తరు. అంటే చాలా రకాలు ఉంటాయి, కాకపోతే మనకు అవన్నీ అవసరం లేదు. ఒకటి గులాబీ పూలు, ఇంకొకటి జాస్మిన్, అంటే మల్లెపూలు, గులాబీ పూలది ఏదైనా ఒకటి తెచ్చుకోండి. నార్మల్గా 30 రూపాయలు పెడితే మనకు దొరుకుతుంది. అది ఇంట్లో ఉండాలి. అది శుభకరమైనది, మంగళకరమైనది, చాలా చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఇంట్లోకి దుష్టశక్తులు రానివ్వకుండా అత్తరు అనేది అడ్డుకుంటుంది అనమాట. అత్తరు చాలా మంచి వాసన కలిగి ఉంటుంది. కాబట్టి ఆ మంచి ఉన్న దగ్గర చెడు ఉండదు, చెడున్న దగ్గర మంచి ఉండదు. మరి చెడు మొత్తం వెళ్ళిపోతేనే మంచి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. కాబట్టి ఇలా తీసేసుకొని చల్లేసుకోండి. మరి ఇది ఎప్పుడు చల్లాలండి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో అంటే చల్లండి. ఎందుకంటే ఆ సమయాలలో అమ్మవారు భూమి మీదే సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఏ ఇల్లు బాగుంటే వాళ్లకు ఐశ్వర్యంతో పాటు ఆర్థికంగా ఏంటంటేనండి చక్కగా అమ్మవారు ఏంటంటే అనుగ్రహాన్ని ఇస్తారనమాట. ఆర్థికంగా బాగుండేలాగా చేస్తుంది, కష్టాలను తీరుస్తుంది, బాధల్ని పోగొడుతుంది. గుమ్మం దగ్గర ఇది చల్లుకొని పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే ఇస్తుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి రేపు శుక్రవారం పూట ఈ విధంగా మీరు ఈ పరిహారం చేయడం వల్ల అయితే అద్భుతాలంటే అద్భుతాలు జరుగుతాయన్నమాట. మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రయత్నించండి.
ఆచరించేసి ఫలితం పొందండి. రాదు కాదు అనకుండా జరుగుతుంది వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుందన్నమాట. చాలా చిన్న పరిహారం అండి. ఇందులో మేము పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏం పని అంతా కూడా మనకు ఉండదన్నమాట. ఈజీగా చేసేసుకునేది కాబట్టి మనం ఈజీగా చేసేసుకుని ఫలితం పొందవచ్చు అనమాట. అలానే మీరు వ్యాపారం చేసే దగ్గర కూడా చల్లేసుకోవచ్చు. అక్కడ కూడా వ్యాపారం అందగించింది, వ్యాపారం సాగటం లేదు, ఇబ్బందులు ఉన్నాయనుకునే వాళ్ళు చేసేసుకుంటే ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత శుక్రవారం పూట ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి 5 యాలకులు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు పూజ చేసేటప్పుడు ఏంటంటే కనుక 5 యాలకులు అండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి. అమ్మవారికి ఏంటంటే కనుక రండి యాలకులు అంటే మహాప్రీతి అనమాట. అందుకే శుక్రవారం పూట 21 యాలకులను తీసుకుని పసుపు రంగు దారంతో చక్కగా మాలలాగా తయారు చేస్తారు. అంటే దండ చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అలా చేసిన తర్వాత ఆ తల్లిని అంటే ఇలా దండ వేసి సమర్పించిన తర్వాత ఆ మాలని తీసేసి ఏంటంటే కనుక బీరువాలో దాచుకుంటారు, లాకర్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మవారికి మనం సమర్పించాం కాబట్టి అది కొంచెం శక్తివంతంగా మారుతుంది. అలా ఒకవేళ చేసే వీలు లేకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక 5 యాలకులను తీసుకోండి. 5 యాలకులను తీసేసుకుని మీరేంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి. ఇది కేవలం 4 వైపుల నుంచి డబ్బును ఆకర్షించడానికి, ధన ద్వారాలను తెరిపించడానికి, ధనం వచ్చేలాగా చేయటానికి, ఇబ్బందులు అనేవి లేకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. చాలా శక్తివంతమైన పరిహారం అండి యాలకుల పరిహారం అనేది. ముఖ్యంగా శుక్రవారానికి సరి సమానమైన పరిహారం అంటే కనుక యాలకుల పరిహారం. ధనాన్ని రప్పించుకోవడానికి యాలకులు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి 5 యాలకులను తీసుకొని అమ్మవారి పట్టం ముందు పెట్టుకొని కాసేపు వదిలేసుకోవాలి. అంటే పూజ చేయకముందుకి, దీపం పెట్టకముందుకి, ఇవన్నీ కూడా మనం పూజ గదిలోకి వెళ్లే ముందే 5 యాలకులు అమ్మవారి పట్టం ముందు పెట్టి మీరు దీపం వెలిగించుకొని పుష్పాలు సమర్పించిన తర్వాత ఆ తర్వాత యాలకులను ఏంటంటే కనుక అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకున్న తర్వాత ఆ యాలకులను తీసేసి మీరు జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఎందుకంటే అవి అత్యంత శక్తివంతంగా మారుతాయి, చాలా పవిత్రంగా మారుతాయి కాబట్టి ఆ తర్వాత వాటిని తీసేసి జేబులో పెట్టుకుంటే మన జేబులలో ఏంటంటే కనుకనండి మన పర్సుల్లో ముఖ్యంగా మనం చెప్పాలంటే రూపాయి కూడా ఉండదండి. చారాన కూడా ఏంటంటే లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. పర్సులో ఎంత పెట్టుకున్నా డబ్బు ఉండదండి, అసలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదు కానీ నీళ్ళలాగా డబ్బు అయితే ఖర్చు అయిపోతుంది. పర్సులో ఎంత డబ్బు పెట్టినా కానీ అంటే ఎంత పెట్టుకున్నా కానీ మాకైతే అసలు అంటే రూపాయి కూడా కనిపించదు. వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయండి. రూపాయి దగ్గర 2 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. 10 రూపాయలు తీసుకొని షాపుకి వెళ్తే అక్కడ 20 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయని బాధపడతాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా పనిచేసే పరిహారం, చాలా చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి ఆచరించేసి ఫలితం పొందండి. శుక్రవారం పూట ఎవరైతే యాలకులను తీసుకుని ఇలా పెట్టి పూజించుకున్న తర్వాత పర్సుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టుకుంటారో చాలా మంచిది. అంటే 5 యాలకులు ఏం పెట్టుకోకండి, అందులో నుంచి 2 తీసి పెట్టుకోండి. మిగతాగా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు 2, మీరు 2 పెట్టుకోండి. లేదంటే మీరు 2 అంటే 3 కూడా పెట్టుకోవచ్చు. పర్సుల్లో యాలకులు దాచడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందండి. ధనం అనేది నిలకడగా ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట అండి ఇంకా మనకు.